నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి శాంతి పర్వం చతుర్థాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, భీష్ముడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు. ధర్మరాజా, నాకు తెలిసిన అన్ని విషయాలు నీకు చెప్పాను. నీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే అడుగు. నాకు తెలిసినంత వరకు నీకు అన్ని విషయాలు చెప్పాను అన్నాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, ఇప్పటి వరకు రాజోచిత ప్రవర్తన ధర్మాలు తెలియజెప్పారు. ఇక ప్రజల మంచి చెడులు, వారి ధర్మాలు, వాటి గురించి వివరించండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, లోకంలో ధర్మం పలు విధములుగా విస్తరించి ఉంది. అన్ని ధర్మములు అనుసరించదగినవే అయినా తత్వం తెలిసిన వారు మాత్రమే మోక్షమే ఉత్తమ మార్గమని చెప్తారు. ఇష్టము అయిష్టము మరచి ద్వంద్వాతీతంగా సంపదను అనుసరించడమే మోక్ష మార్గం. ఇందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెప్తాను. పూర్వం సేనజిత్తుడు అనే మహారాజుకు పుత్ర వియోగం కలిగింది. అతని వద్దకు ఒక ఆప్తుడైన బ్రాహ్మణుడు వచ్చి, మహారాజా, చింతించడం ఎందుకు? పుట్టిన వారికి మరణం తప్పదు. నీ కుమారునికి మాత్రమే మరణం సంప్రాప్తించిందా? మూర్ఖత్వంతో ఇలా ఎందుకు చింతిస్తున్నావు అని పలికాడు. మహారాజు, మరి ఈ దుఃఖం పోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు, మహారాజా, నదీ ప్రవాహంలో ఎన్నో దుంగలు కొట్టుకొని పోతున్నాయి. వాటిలో 2 దగ్గరకు చేరుతాయి. కొంచెం దూరం పోగానే తిరిగి విడిపోతాయి. భార్య, పుత్రులు, బంధువులు కూడా అంతే. జీవితంలోకి వస్తుంటారు, పోతుంటారు. కనుక శాశ్వతం కాని ఈ శరీరాల కోసం చింతించడం మూర్ఖత్వం కాదా? నీ శరీరమే నీ స్వాధీనంలో ఉండదు. ఏది ఎప్పుడు రోగగ్రస్తమవుతుందో నీకు తెలియదు. ఎప్పుడు శాశ్వతంగా పోతుందో నీకు తెలియదు. ఇక భార్య, పుత్రుల గురించి మోహం ఎందుకు? మోహం లేనప్పుడు చింత లేదు. మానవునికి సుఖము, దుఃఖము ఒక దాని వెంట ఒకటి వస్తూ పోతుంటాయి. సుఖము నిలువదు, దుఃఖము నిలువదు. వివేకులు సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోరు. మనిషి నాది అనుకున్న వస్తువు దూరమైనప్పుడు దుఃఖిస్తాడు. నాది అన్న సంగం వదిలినప్పుడు దుఃఖం లేదు కదా. పూర్వజన్మ సంస్కారమును అనుసరించి సంయోగ వియోగములు సంభవిస్తాయి. పండితునికి, పామరునికి కర్మఫలములు ఒకటిగానే సంభవించినా పండితుడు వాటికి కలత చెందడు. పామరుడు దానిలో లీనమైపోతాడు. కనుక ద్వంద్వాతీతంగా ఇష్టము అయిష్టము వదిలి సుఖ దుఃఖాలకు చెలించక ప్రవర్తించిన చింతలు ఉండవు. దీని గురించి పింగళ అనే వేశ్య ఇలా చెప్పింది. పింగళ ఒకసారి తన ప్రియుని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎంతకు అతడు రాకపోయేసరికి తనలో ఇలా అనుకుంది, నేను ప్రియుని కోసం ఎదురు చూస్తూ పిచ్చిదాన్ని అయ్యాను, కానీ అతడు ఇలా పిచ్చివాడు కాలేదు కదా. అలాంటి వాడి కోసం నేను ఎందుకు బాధపడాలి? కనుక నేనిక కళ్ళు మూసుకొని నిద్రపోతాను. నా వద్దకు రాని వాడి కోసం బాధపడే కంటే వచ్చిన వాడే ప్రియుడు అనుకోవడం మంచిది.
రానివాడి మీద ఆశ పెట్టుకొని కృంగిపోతూ పిచ్చిదానినై సర్వనాశనం అయ్యేదానికంటే ఆశ వదులుకొని ఉన్నదానితో తృప్తి పడుతుంటాను. కనుక మహారాజా, లేనిదాని కోసం బాధపడక ఉన్నదానితో సుఖంగా జీవించు. ధర్మనందన, ఈ కథలోని అంతరార్థం గ్రహించి ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకో. తృప్తిని మించిన సుఖం, సంపద మరొకటి లేదు. ధర్మరాజు: పితామహ, ఈ లోకంలోని జీవజాలం అంతా నశిస్తుందని అనిపిస్తుంది. అలాంటి సమయంలో జనులు ఏం చెయ్యాలి అని అడిగాడు. అందుకు భీష్ముడు: ధర్మనందన, ఇందుకోసం నీకు ఒక కథ చెప్తాను విను. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి మేధావి అనే కుమారుడు ఉన్నాడు. అతడు వేదాంగాలు అభ్యసించాడు. ఒకరోజు మేధావి తండ్రితో, తండ్రి, వయస్సు పెరిగే కొద్దీ జనులకు ఆయుష్ తగ్గుతుంది కదా, ఈ విషయంలో జనులు ఎలా ప్రవర్తించాలి అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు: కుమార, తరుణ వయస్సులో వివాహం చేసుకుని సంతానం పొంది యజ్ఞయాగాదులు చేయాలి. తరువాత వానప్రస్థం స్వీకరించి తుదకు మోక్షం పొందవచ్చు. జనులు ఇలా ప్రవర్తించి మృత్యువును జయించాలి అని చెప్పాడు. కుమారుడు: తండ్రి, నీవు మృత్యువు నీ ఆధీనంలో ఉన్నట్లు మాట్లాడుతున్నావు. మానవుడు తల్లి గర్భం నుండి బయటపడిన నాటి నుండి మృత్యువు నిత్యము వెన్నంటి ఉంటూ ఎప్పుడు కబళించాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. మానవుని ఆయుష్ సదా ఎండపడి మడుగులోని నీరు ఆవిరైపోతున్నట్లు తరుగుతూ ఉంటుంది. ఇక భార్యాబిడ్డల వ్యామోహంలో ఉన్నవాడికి మృత్యువు ఎప్పుడు కబళిస్తుందో ఎరుగజాలడు. జరిగింది తలుస్తూ జరగబోయేదానికి ప్రణాళికలు వేసేవాడికి మృత్యువు జాడ తెలియదు. మనిషి కాలం ఆధీనంలో ఉన్నాడు, కానీ కాలం మనిషి ఆధీనంలో లేదు. మృత్యువుకు స్వపర భేదాలు ఉండవు. బాలుడా, ముదుసల, స్త్రీయా, పురుషుడా, మేధావినా, మూర్ఖుడా, ధనికుడా, పేదవాడా అన్న భేదం లేదు. మృత్యువు అందరినీ సమానంగా కబళిస్తుంది. లోకంలో జీవిస్తున్న ప్రతి జీవిని కబళించడానికి ప్రయత్నిస్తున్న మృత్యువుని చూసి జంకక మోహం వదిలి సంసార బంధాలను తెంచివేయాలి. కనుక నాది అన్నది త్యజించి లోకం అసత్యమని గ్రహించి మృత్యువును జయించాలి. అంతేకాని పెళ్లి చేసుకుని పిల్లలను కని యజ్ఞయాగాదులను చేసి వానప్రస్థం స్వీకరించి మోక్షపదం చేరవలసిన అవసరం లేదు. యజ్ఞయాగాదులలో జీవహింస ఉంటుంది. నేను యజ్ఞం చేస్తున్నాను అన్న అహంకారం ఉంటుంది. కనుక అది మోక్ష మార్గం కాదు. మనస్సు, వాక్కును, శరీరాన్ని నియమబద్ధంగా నిగ్రహించి మోక్షాన్ని పొందాలి. అమృతతుల్యమైన ఆనందం పొందాలి అంటే అరిషడ్వర్గాలను వదిలి ప్రాపంచిక వ్యవహారాలను మరచి ధ్యాన నిమగ్నుడై నిన్ను గురించి నువ్వు తెలుసుకో. మేధావి తండ్రికి చెప్పాడు. కనుక ధర్మనందన, ఈ తండ్రి కుమారుల సంవాదం నుండి నీవుగా ధర్మసూక్ష్మం గ్రహించి మోక్షాన్ని పొందు అని చెప్పాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు భీష్మునితో: పితామహ, లోకంలో ధనికులు, పేదవారు ఉన్నారు కదా, ఎవరు ఎక్కువగా సుఖపడుతున్నారు అని అడిగాడు. అందుకు భీష్ముడు సమాధానంగా: ధర్మనందన, ధనవంతులు పేదవాళ్లను త్రాసులో ఉంచి తూచినప్పుడు ముళ్ళు పేదవారి వైపే మొగ్గుతుంది. సంపన్నులకు పేదవారికి ఉన్న గుణదోషాలు చెప్తాను విను. ధనము, సంపద, ఆస్తులు కలిగినవాడు ఎప్పుడూ తన సంపదను ఎవరు దోచుకుంటారు అని కలత చెందుతూ ఉంటాడు.
ఎప్పుడు మృత్యుముఖంలో ఉన్నట్లు అశాంతిగా ఉంటాడు. ధనవంతుడు ఉన్నది చాలక అత్యాశకు పోయి మనసు వికలం చేసుకుంటాడు. ధనాన్ని కాపాడుకోవడానికి నిరంతరం చింతిస్తూ ఉంటాడు. ధన కారణంగా ఎప్పుడూ ఆగ్రహానికి గురి అవుతాడు. కనుక ధనవంతులకు సుఖం దొరకడం కఠినమే. ధనం లేనివాడు స్వతంత్రుడు, నిర్భీతి కలవాడు, ఆగ్రహం రానివాడు, సకల ప్రదేశములలో సంచరించగలవాడు, మోసం చేయాలన్న ఆశ లేక అత్యాశలకు పోక ప్రశాంత చిత్తంతో ఉండగలడు. కనుక పేదవాడే సుఖవంతుడు. ధనం చంచలమైనది కనుక తరిగిపోతూ ఉంటుంది కనుక అది దుఃఖకారకం. ధనం శాశ్వతం కాదని తెలుసుకొని దాని మీద వ్యామోహం విడిచిన వాడు సుఖవంతుడు అని భీష్ముడు చెప్పాడు. అందుకు ధర్మరాజు ఇలా అడుగుతున్నాడు, పితామహ, ధనతృష్ణతో కొట్టుకులాడే జీవి ఎప్పుడు సుఖాన్ని పొందగలడు? భీష్ముడు, ధర్మజ, ధనము సంపాదించి విసుగు పుట్టి ధనం సంపాదించడం మానుకున్నప్పుడే మానవుడికి సుఖం కలుగుతుంది. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను. ఒక ఊరిలో మంకీ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి లాభాపేక్ష అధికం. అందువల్ల అతడు 2 కోడెదూడలను కొని వాటిని తాళ్లతో బంధించాడు. ఒకరోజు అవి తాళ్లతో కలిసి పారిపోయాయి. అవి పడుకొని ఉన్న ఒంటెను దాటబోయి సమయానికి అది పైకి లేచి నిలబడిన కారణంగా కోడెదూడలు వాటి మెడకు కట్టిన తాళ్ళు కారణంగా దూడలు చనిపోయి ఒంటె మెడకు 2 వైపులా వేలాడసాగాయి. అది చూసిన బ్రాహ్మణుడు హడలిపోయి తాను ప్రేమగా పెంచుకున్న దూడలు చనిపోవడం చూసి అక్కడ చేరిన జనులతో, అయ్యలారా, నేను నా ప్రతిభతో ధనం సంపాదించాలి అనుకున్నాను. అది సాధ్యం కానిది అని తేలిపోయింది. మానవుని ఉన్నతికి దైవానుగ్రహం ఉండాలి, కానీ మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి వ్యర్థమే కదా. కనుక దైవం మీద భారం వేసి మన ప్రయత్నాలు చేయాలి. కోరిక వదలక ఉన్న సుఖం ఉండదు. కోరికలకు మూలం మనస్సంకల్పం. మనస్సులో సంకల్పం లేకుండా ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. కోరికలు లేకున్నా ధనంతో పని లేదు. కనుక ధనాపేక్ష లేనివాడు ప్రశాంత మనస్కుడై ఉంటాడు. ధనం సంపాదించే కొలది తృష్ణ పెరుగుతూ ఉంటుంది. దానిని దాచాలన్న తాపత్రయం కలుగుతుంది. కనుక అంతులేని కోరికలను వదిలిన శాశ్వత ప్రశాంతత పొందగలడు. నేను ధన సంపాదనాపేక్షతో తెచ్చిన దూడలు చనిపోగానే నాలోని ధనాపేక్ష తగ్గింది. నాలో ధనతృష్ణ తగ్గింది. ఇంద్రియ నిగ్రహం కలిగింది. నాలో సహనం కలిగింది. ఇక నాకు లోభం అంటదని సమాధానపడి శేష జీవితం ప్రశాంతంగా గడిపాడు. ధన్యవాదములు.